ఆ ప్రారంభ ప్రార్థనతో మనం ఈ కూడుకను ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మహోన్నతుడా, మీకెన్నో వందనములు తండ్రి. ఇదిగో ప్రభువా, ఈరోజు మొదలుకొని ప్రభువా 40 దినముల వరకు ప్రభువా మీ పాదాల చెంతకు చేరి మేము ఉపవాసం ఉండి ప్రభువా అనేక అంశాల నిమిత్తం ప్రార్థన చేసి అనేక అద్భుతాలను చూడాలని, అనేక ఆశ్చర్య కార్యాలను మేము చూసి మీ నామాన్ని ఘనపరచాలని ప్రభువా ఆశపడి మేము ప్రారంభిస్తున్నాం. ప్రభా, ఇదిగో తండ్రి, ఎవరైతే ఆశపడి ప్రతి మీటింగ్కి వస్తున్నారో వారి ఆశను మీరు తృప్తిపరచండి. వారి హృదయాలలో ఉన్న ప్రతి కలవరాలను తొలగించండి. వారికి ఉన్న ప్రతి సమస్యల నుంచి మీరే తొలగించండి. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాల నుంచి మీరే విడుదల కలుగచేసి, మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు అద్భుత కార్యములు చేసే దేవుడని మీ నామాన్ని ఘనపరిచే బిడలుగా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా మీ నామానికి మహిమకరంగా ఉండేలాగా మీరే కృప చూపించండి. ప్రభా, ఇదిగో తండ్రి, ఈ ప్రారంభ ఉదయమున వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అంతము వరకు వచ్చేలాగా మీరే కృప చూపించండి. ఇంకా ఇదిగో తండ్రి, రాకుండా ప్రభువా అడ్డుకుంటున్న అపవాది శక్తులను యేసు నామమున బంధించమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా మీ సన్నిధికి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా మీ సన్నిధిలో ఎంతో ఆనందంతో ఉత్సాహంతో మీ నామాన్ని ఘనపరిచే బిడలుగా మా సంఘాన్ని ప్రభువా బలపరచండి. ఈ 40 దినముల ఉపవాస ప్రార్థన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా ఆధ్యాత్మిక జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయిలోకి ఎదగాలి తండ్రి. మీరే కృప చూపించమని కోరుకుంటూ పాటల్లోనూ వాక్యంలోనూ ఆరాధనలోనూ మీరే మాకు తోడే నడిపించమని ఈ ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సరే, మంచిదండి, కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని కనపడదాం. మన మధ్యలో ఉన్న శ్రీకాంత్కి సమయాన్ని అప్పగిస్తాం. పాటల పుస్తకం నుంచి 410 నంబర్ పాట, యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు అని పాడబడుతుంది. మేము పాడదాం. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. దయచేసి కూర్చునేవారు ముందుకు వచ్చి కూర్చున్నట్లయితే వెనుక వచ్చే వారికి అవకాశం పడుతుంది. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించెదను.
చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించెదను. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమె. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు. ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ ఘనత బలము కలుగును ఆమె. స్తోత్రము మహిమ ఘనత బలము కలుగును ఆమె. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు. జీవితమంతా ప్రభుతో నడిచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన హానోకు వలెనే జీవించెదను. జీవితమంతా ప్రభుతో నడిచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన హానోకు వలెనే జీవించెదను. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ ఘనత బలము. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు.
యుగ యుగములు స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ ఘనత బలము, స్తోత్రము మహిమ ఘనత కలుగును ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ ముందు కూర్చున్నట్లయితే మరి వెనక వచ్చేవారికి అవకాశం పడుతుంది కనుక మరి ముందు కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. రైట్, మరొక పాట పాడుకుంటూ దేవుని మహిమ పరుద్దాం. మరొక పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దామండి. ఆరాధింతూ నిన్ను దేవా, ఆనందింతూ నీలో దేవా అని పాట పాడుతూ దేవుని కనపరుద్దాం. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదము. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఎరికో గోడలు అడ్డు వచ్చిన ఆరాధించిరే గంభీరముగా. ఎరికో గోడలు అడ్డు వచ్చిన ఆరాధించిరే గంభీరముగా. కూలిపోయెను అడ్డు గోడలు, సాగిపోయిరి కనాను యాత్రలు. కూలిపోయెను అడ్డుగోడలు, సాగిపోయిరి కనాను యాత్రలు. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా.
వెంబడించిరి యేసయ్యనెందరో బంధకములు తెంపబడెను వెంబడించిరి యేసయ్యనెందరో ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదము ఆరాధనలకు ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన హల్లెలూయా. మరి ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్న దైవ సేవలకు సమయం అప్పగిస్తాను. చప్పలు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి 40 దినముల ఉపవాస కూడికలో పాల్పొందడానికి వచ్చిన మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి ఈరోజు మొదలుకొని చివరి రోజు వరకు ఎడతెగక క్రమము తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పాలు పొందే ప్రయత్నం చేయాలని కోరుచున్నాను. మరి ఒక చిన్న వాక్య భాగాన్ని ధ్యానించుకొని మనము ప్రార్థనలో సమయాన్ని గడుపుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉపవాస కూడిక ఆరంభ దినములోనే మాతో మాట్లాడి మమ్మల్ని పురుకొల్పి ఈ 40 దినములకు కావలసిన సామర్థ్యాన్ని అనుగ్రహించండి. నీ దాసుని బలముగా అభిషేకించి నీ మహిమ కొరకు వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మరి ఈ 40 దినముల ఉపవాస ప్రార్థన ఎందుకు అన్న అంశాన్ని మీద కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఎందుకు చేస్తున్నాం ఈ 40 days ఫాస్టింగ్? ఆచారబద్ధంగా జరిగితే ప్రయోజనం లేదు. దేవుని యొక్క సంకల్పం ఏంటో తెలుసుకొని ఈ కూడికల్ని జరిగిస్తే అది ఆశీర్వాదకరంగా మారుతుంది. సంఘము ఎప్పుడైతే ఉపవాసమును ప్రకటించి సమాజముగా కూడుకొని ఏక మనస్సుతో దేవుని పాద సన్నిధికి వస్తుందో గొప్ప కార్యాలు జరుగుతాయి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు, వారు చేయాల్సిన కొన్ని పనులను గురించి రాయబడింది. మొట్టమొదటిది తమ్ము తాము తగ్గించుకొని. ఉపవాసము అనేది తగ్గించుకోవడానికి ఒక మార్గం. మనము పుష్టిగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, కడుపు నిండా ఉన్నప్పుడు ఉండే మాటలు వేరు, కడుపు కాలినప్పుడు ఉండే మాటలు వేరు. ప్రాణం సొమ్మసిల్లిపోతున్నప్పుడు మాట్లాడడానికి కూడా ఒప్పుకుంటా, సర్లే ఎవరేమో అనుకుంటా అనుకోనిలే అని మనసు మీద చాలా ప్రభావం పడుతుంది భోజనం యొక్క ఎఫెక్ట్. అతిగా తిని క్రొవ్వు పట్టేసి మాట్లాడే మాటలు ఒకలాగుంటాయి, క్రొవ్వు కరిగించుకున్న తర్వాత ఉండే మాటలు వేరేలాగుంటాయి. సో ఇప్పుడు తగ్గించుకోవడానికి మనం చేసే పని ఏంటి? ఉపవాసం. ఉపవాసం ద్వారా శరీరంలో ఉన్న క్రొవ్వు తగ్గడమే కాదు, మన అంతరంగపు గర్వము కూడా చక్కబడుతుంది, సరిచేయబడుతుంది. మనం తగ్గించుకొని, రెండవది ప్రార్థన చేసి. తగ్గించుకోకుండా చేసే ప్రార్థన ఫలించదు. మనకు తెలుసు సుంకరి చేసిన ప్రార్థన, పరిసయుడు చేసిన ప్రార్థనకి ఎంత తేడా ఉందో. మన నీతిని, మన గొప్పతనాన్ని ముందు పెట్టి చేసే ప్రార్థనలు దేవుడు వినడు. దేవా, నేను ఎంత నీతిమంతున్నో చూడు, ఈ రోజంతా ఉపవాసం ఉన్నాను, కనీసం నీళ్ళు కూడా తాగలేదు, నేను 40 రోజులు ఉన్నాను, ఈ చర్చిలో ఎవరైనా ఉన్నారా అని ఇతరులతో పోల్చుకుంటూ నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటూ నీ నీతిని ప్రదర్శించి నువ్వు చేసే ప్రార్థన ఇక్కడ దేవుడు వినడు. నిన్ను నువ్వు తగ్గించుకొని
ఒక సుంకరి వలె దేవా ఆకాశం తట్టు కనులెత్తడానికి కూడా మేము యోగ్యులం కాదు. మా భక్తి మా గొప్పతనాన్ని బట్టి ఈ రాత్రి మేము ప్రార్థించట్లేదు, కేవలము నీ కృపను ఆధారం చేసుకొని ప్రార్థిస్తున్నాం అని ఎవరైతే తగ్గించుకొని ప్రార్థన చేస్తారో. మూడవది, నన్ను వెదకి, దేవుని వెదకి అనే మాట ఎందుకు రాయబడిందంటే దేవుని కోల్పోయిన తరంలో ఉన్నాం మనం, దేవుని సన్నిధిని కోల్పోయిన తరంలో ఉన్నాం, దేవుని ప్రభావమును కోల్పోయిన తరంలో ఉన్నాం. మరలా దాన్ని వెతికి తెచ్చుకోవాలి. మొదటి శతాబ్దములో ఆదిమ సంఘము అనుభవించిన ఆనందాన్ని, అనుభవించిన అభిషేకాన్ని, అనుభవించిన దేవుని బలమైన కార్యాలను ఈరోజు మనం కోల్పోయాం. వాటిని మరలా ఎక్కడ కోల్పోయామో గ్రహించి వెతికి తిరిగి దేవుని యొక్క సహవాసంలో మనం బలపడితే కోల్పోయిన దాన్ని వెతకాల్సి వస్తుంది, కోల్పోయిన దేవుని ప్రసన్నతను మనం వెతకాల్సి వస్తుంది. అలా వెతకడానికే ఈ ప్రార్థన కూడికలు. మరలా ఆదిమ సంఘం లాంటి ఉజ్జీవాన్ని మనం చూడాలి. నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, అన్నీ చేసి మరలా మాకు ఇష్టం వచ్చినట్టే మేము జీవిస్తామంటే కుదరదు. ఈ 40 డేస్లో నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో కూడా మార్పు రావాలి. ఈ సంవత్సరంలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్, ఎన్నో నీ జీవితంలో దేవునికి విరుద్ధమైన పనులు, లోయలో పడిపోయినట్టుగా అనుభవాలు ఏవున్నా అవి సరిచేయబడడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. పశ్చాత్తాపడి మారు మనసును పొంది చెడుతనమును విసర్జించడానికి ఈ ప్రార్థనా కూడికలు ఉపయోగపడాలని ఆశిస్తూ ఉన్నాను. సో ఇది ఖచ్చితంగా పశ్చాత్తాప కూడికగా దీన్ని మీరు మీ జీవితంలో తీసుకోవాలని కోరుచున్నాను. ఎప్పుడైతే మన చెడు మార్గములను మనం విడిచిపెడతామో అప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుడు వారి ప్రార్థనను వింటానంటున్నాడు, దేవుడు వారి పాపములను క్షమిస్తానంటున్నాడు, దేవుడు వారి దేశమును స్వస్థపరుస్తానంటున్నాడు. అంటే ఈ 40 రోజులు మనం చేసే ప్రార్థన ద్వారా దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తాం, మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది, దేశమును దేవుడు బాగు చేస్తాడు. ఈరోజు భారతదేశం అంతా బాగుపడాలంటే ఫస్ట్ సంఘం బాగుపడాలి. దేవుని బిడల జీవితాలలో ఈ కార్యాలు జరగాలి. పశ్చాత్తాపం, మారు మనసు, చెడు మార్గమును విడిచిపెట్టుట, ఇవి జరిగినప్పుడే సంఘము ఉజ్జీవింపబడుతుంది, సంఘము ద్వారా సమాజం ఉజ్జీవింపబడుతుంది. ఈ 40 దినముల యొక్క ఉపవాస ప్రార్థన యొక్క గురి, గమ్యం ఏంటి అనంటే ఒక 4 విషయాలు, ఇదే వచనంలో ఉన్న విషయాలని 4 పదాలుగా మీ ముందు ఉంచుతాను. మొట్టమొదటిది, సంఘానికి రివైవల్ రావాలి. ఆర్ అనే అక్షరంతో. రివైవల్ అనగా ఉజ్జీవం, సంఘానికి ఉజ్జీవం రావాలి. అనగా నులువెచ్చని స్థితి కోల్పోయి నిజముగా దేవుని కొరకు మండుచు ప్రకాశించుచున్న దీపములాగా మారాలి. దేవుని కొరకు ప్రాణం తప్పించే విధంగా మారాలి. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నీ కొరకు నా ప్రాణం తృష్ణపడుచున్నది అన్నంత స్థాయికి మనం కొరవ కుమారుల స్థాయికి ఎదగాలి. నీవు లేనిది ఒక క్షణమైనా బ్రతకలేను అన్న స్థాయికి విశ్వాస ఎదగాలి. దేవుని కోల్పోయి దూరమైన స్థితిలో, లోకానికి దగ్గర అవుతున్న స్థితిలో ఎవరున్నా ఈ 40 దినములలో వారి జీవితాలు మార్పు చెంది ఉజ్జీవింపబడి తిరిగి దేవునితో కనెక్ట్ కావాలి. రిపెంటెన్స్ అనగా పశ్చాత్తాపం, మారు మనసు, చెడు మార్గం విడిచిపెట్టుట అనేవి ఖచ్చితంగా విశ్వాసి జీవితాలలో జరగాలి. మరి దేవుడు ఈ సంఘంలో మరొకసారి ఉజ్జీవాన్ని కలుగజేసి ఈ సంఘము ద్వారా అనేక ప్రాంతాలను దేవుడు ఉజ్జీవింపజేయులాగున రివైవల్ కొరకు మనం ప్రార్థన చేయాలి. వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఉజ్జీవింపబడాలి, సంఘముగా ఉజ్జీవింపబడాలి. ఈ 2 కార్యాలు ఈ కోడికల ద్వారా జరగాలని ఆశిస్తున్నారు. రెండవది, రిడమ్షన్ అనగా విమోచింపబడాలి ప్రతి వ్యక్తి. దేని నుండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా చాలామందికి బంధకాలు ఉన్నాయి, రకరకాల చెడు అలవాట్లు ఉన్నవారు కూడా ఉన్నారు. ఇంకా కుటుంబాల్లో ఎంతోమంది భర్తలు త్రాగుడుకు వ్యసనాలు అయి ఉన్నారు, బానిసలు అయి ఉన్నారు. రకరకాల బానిసత్వం, దానికి తోడు ఫోన్ బానిసలు కూడా ఉన్నారు. వాటి నుండి కూడా విడుదల కొరకు ప్రార్థన చేద్దాం. తాగుబోతు ఎంత బంధకంలో ఉన్నాడో ఫోన్ బంధకాల్లో ఉన్నవారు కూడా అంతకంటే ఎక్కువ బంధకాల్లో ఉన్నారు. వారందరూ విడుదల పొందాలి. ఈరోజు ఎవరెవరు ఉన్నారో మరి ఆ బంధకాల్లో ఎవరికి వారు స్వపరీక్ష చేసుకొని మరి 40 రోజుల్లో బంధకాల కొరకు మీరు ప్రార్థన చేస్తే తప్ప విడుదల పొందరు. ఏ బంధకాల్లో ఉన్నామని మీ మనసాక్షి చెప్తుందో దాని నుండి విడుదల పొందాలి. రిడమ్షన్ అనగా విమోచన, విడుదల అనేది జరగాలి. ఒకటి, నీ బంధకాల నుండి అనగా ఏదేదైతే దేవుని కంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావో, ఏ బంధకాల్లో అయితే నువ్వు ఉన్నావో, అది చెడు వ్యసనమైనా, చెడు అలవాట్లైనా, చెడు తలంపులైనా, అది ఏ రకమైనదైనా, ఇది తప్పు అని తెలిసి కూడా మానలేని పరిస్థితుల్లో ఏదైతే ఉన్నావో వాటన్నిటి నుండి విడుదల కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు అనేక మందిని విడిపించలాగున ప్రార్థన చేద్దాం. అయితే కేవలం బంధకాలే కాదు, వ్యాధుల నుండి కూడా, దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ప్రజలు విడుదల పొందాలి. స్వస్థత అనేది దేవుడిచ్చే గొప్ప భాగ్యం.
అనారోగ్యతలు, ఏవైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో వాటి నుండి కూడా ప్రజలు విడుదల పొంది వారి దేవుని మహిమపరచాలి. అలాగే ఆర్థిక ఇబ్బందుల నుండి, అప్పులలో ఏ విశ్వాసి ఉండడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక స్వతంత్రత పొందాలి. అంటే మనమేం కోటీశ్వరం కావాల్సిన అవసరం ఏం లేదు, కానీ కేవలం ఇతరులకు ఒక రూపాయి అచ్చి ఉండకుండా, అప్పు లేకుండా బ్రతకాలి. అది దేవుడు ఈ సంఘానికి, ప్రతి విశ్వాసికి ఆ భాగ్యాన్ని ఇచ్చులాగున. ఎందుకంటే దేవుని సహాయం లేకుండా ఎవరు ఆ బంధకాలను బయటికి రాలేరు. దేవుని కృప కొరకు మనం వేడుకుందాం. దేవా, ఈ సంఘాన్ని ఆర్థికంగా కూడా ఆశీర్వదించి ఏ ఒక్క విశ్వాసి అప్పులలో ఉండకూడదు, అవసరమైతే ఇతరులకు సహాయపడగలిగే స్థితిలో ఉండాలని దాని కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మరి పాపము నుండి, అనారోగ్యతల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రజలు విడుదల పొందాలి. రిడెంప్షన్ అనేది కావాలి, రివైవల్ కావాలి, రిడెంప్షన్ కావాలి. మూడవది రీచింగ్ ద అన్రీచ్డ్. అంటే ఇప్పటి వరకు దేవుని వాక్యం ఎక్కడెక్కడికైతే చేరలేదో అక్కడికి దేవుని వాక్యం చేరున్నట్లుగా మనం ప్రార్థన చేయాలి. మనిషి జీవితాన్ని బాగు చేసేది, ప్రపంచాన్ని బాగు చేసేది జీవం కలిగిన దేవుని వాక్యం. ఆ వాక్యము బూదిగంతముల వరకు వ్యాపించినట్లుగా మనం ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్పాడు, దేవుని వాక్యము శీఘ్రముగా వ్యాపించినట్లుగా, అపవాది అడ్డంకులన్నిటి కూడా దేవుడు తొలగించి ద్వారాలు తెరిచినట్లుగా, అవకాశాలను కల్పించినట్లుగా ప్రార్థించండి అన్నాడు. ఈరోజు సంఘముగా మనం చేయాల్సిన ప్రార్థన అదే. మనము దేవుని వాక్యము బూదిగంతంలో విస్తరింపజేయడానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో అవరోధాలు ఉన్నాయి. సంఘము ప్రార్థించగా దేవుడు సంఖ్యలను విరగొడతాడు. చెరసాల తలుపులను విరగొట్టినట్టుగా అడ్డంకులన్నిటిని కూడా దేవుడు తొలగించి పరిచర్య ముందుకు తీసుకొని వెళ్తాడు. మరి రాబో రోజులలో దేవుడు మరి ఎందుకో తెలియదు, కానీ ఆయన రాకడ సమీపిస్తున్న కొలది దేవుడు అనేక మంది జీవితాలను తెరుస్తూ ఉన్నాడు, హృదయాలను తెరుస్తూ ఉన్నాడు. అయితే వారి యొద్దకు వాక్యం చేరడం చాలా ప్రాముఖ్యం. ప్రజలు ఆసక్తితో ఉన్నారు. నేను కొన్ని ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు బాధాకరంగా అనిపించే సన్నివేశం ఏంటంటే, ప్రజలు సిద్ధంగా ఉన్నారు, వాక్యమే లేదు వారి దగ్గర. బోధించే వాళ్ళకు అరుదుగా కనబడుతున్నారు. బోధకులుగా ఉన్నవారు వాక్యాన్ని ఉపదేశించడానికి బదులు ఇతర కార్యక్రమాలకి ప్రాముఖ్యతను ఇస్తున్నారు. అది చాలా బాధను కలుగజేస్తుంది. ప్రజలు ఆసక్తితో ఉన్నారు, చెప్పేవాళ్ళు లేరు. దేవుని వాక్యము వినడానికి ప్రజలు ఆసక్తితో ఉన్నప్పుడే చెప్పినప్పుడు అది ఫలిస్తుంది. మరి కొన్ని సందర్భాలేమో బోధకులు ఉండేవాళ్ళు, వినేవాళ్ళు ఉండకపోయేవారు. ఈరోజు ఉల్టా అయిపోయింది. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, బోధించే వాళ్ళు లేరు. కాబట్టి దేవుని వాక్యం బోధిగంతములకు వ్యాపించినట్లు, దేవుడు అట్టి అవకాశాలు మనకు కల్పించినట్లుగా ద్వారం సరళం చేయలాగున, మార్గం సరళం చేయలాగున ప్రార్థించాలని కోరుచున్నాను. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు నిజంగానే మనం ఊహించని రీతిలో ద్వారాలు తెరుస్తూనే ఉన్నాడు. నేను హైదరాబాద్ లేదా సూర్యాపేట ఈ రెండు ప్రాంతాలు తప్ప ఇంకో ప్రాంతానికి వెళ్తానని ఎప్పుడు అనుకోలేదు, ఊహించలేదు. ఒక రాష్ట్రాన్ని దాటి ఇంకొక రాష్ట్రానికి, ఇండియాలోనే ఒక రాష్ట్రాన్ని దాటి ఇంకొక రాష్ట్రానికి వెళ్తానని ఎప్పుడు ఊహించలేదు. అలాంటిది దేవుడు ఎన్నో రాష్ట్రాలకు తీసుకెళ్లడమే కాకుండా ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న 28 రాష్ట్రాలలో ఇంచుమించు 18 రాష్ట్రాలు వెళ్ళడానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రతి ప్లేస్లో దేవుడు తనకు మహిమకరంగా వాడుకోగలిగాడు. సరే, రాష్ట్రాలతో అయిపోకుండా దేవుడు విదేశాల్లో కూడా ద్వారం తెరిచాడు. మొదటిసారి వెళ్ళిన దానికంటే రెండవసారి మరి ఎక్కువగా దేవుడు వాడుకోవడానికి కృప చూపించాడు. ప్రజలు వాక్యం పట్ల ఆసక్తి చూపిస్తుంటే నాకు చాలా విచిత్రంగా ఉంది. అన్నిటికంటే విచిత్రంగా నాకు ఈసారి అనిపించింది ఏంటంటే, జనరల్గా మిషనరీస్ వచ్చి మనకు వాక్యం చెప్పారు. ఈరోజు వాళ్ళని కూర్చోబెట్టి నేను వాక్యం చెప్తుంటే అదొక పెద్ద ఆనర్గా అనిపించింది, ఒక ఘనతగా అనిపించింది నాకు. ఈవెన్ వాళ్ళు కూడా చాలా ఘనపరచడం అనేది మన స్తోమతకు మించినది, మన స్థాయికి మించినది. వారు కూడా అంత తగ్గించుకొని వినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే నాకు చాలా దేవుని మహిమపరచాలనిపించింది. ఒక స్థలానికి వెళ్ళాం, ఒక పాస్టర్ కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు ఉన్నారు. ఆ మందిరానికి వెళ్తే వాళ్ళ చరిత్ర చెప్తున్నారు. 250 సంవత్సరాల చరిత్ర ఆ మందిరానికి. కానీ ఒకప్పుడున్న వైభవం ఇప్పుడు లేదు. పెద్ద మందిరం, క్యాథడ్రల్, అది మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు. ప్రజలు వచ్చి సాటర్డే సండే సందర్శించి వెళ్తారట. ఎందుకంటే ఇది ఒకప్పుడు ప్రాచీన కట్టడం, మెదక్ చర్చ్ చూసినట్టుగా అలా చూసి వెళ్ళిపోతారు. అలాంటి చర్చ్, దాని లోపల పాస్టర్ సంఘ పెద్దలు కూర్చొని ఉన్నారు. వాళ్ళని కలవడానికి వెళ్ళాం ఏదో కారణాన్ని బట్టి. భారతదేశంలో ఇక్కడ జరుగుతున్న పరిచయం గురించి నన్ను పరిచయం చేస్తున్న ఇంకో పాస్టర్ చెప్పాడు ఇట్లా వివరాలు వీళ్ళని. ఆ మాట తెలియగానే వెంటనే ఆ పాస్టర్ గారు వచ్చి, ఏమనుకోకండి, మిమ్మల్ని తాకొచ్చా అని అడిగింది. నన్ను జాన్సకన్ పట్టుకొని వాళ్ళ చేతులన్నీ ఇట్లా తీసుకుంటున్నారు. ఎందుకు అని అంటే, మీ మీద ఉన్న అభిషేకం దేవుడు మాకు కూడా ఇవ్వాలని ప్రార్థించండి, దయచేసి మా కోసం ప్రార్థించండి, మా మీద చేతుల నుంచి ప్రార్థించండి. అంత పెద్దవాళ్ళు, అంత ఫారినర్స్, వారు ఎంతో సంవత్సరాల నుండి పరిచయం చేసిన వాళ్ళు, ఈరోజు వాళ్ళు మన నుండి దేవుని వాక్యాన్ని, మన నుండి దేవుని కృపను వారు అడుగుతున్నారు అని అంటే నాకు అది చాలా ఘనతగా భావించబడింది. మరి దేవుడు అలాంటి అవకాశాలు ఎన్నో ఇస్తూ ఉన్నాడు. వృద్ధులు వాక్యం అయిపోగానే వచ్చి
మోకరించి పశ్చాత్తాపడుతున్నారు. ఎప్పుడు చూడలేదు నేను అలాంటిది. 80 ఏళ్ళు పైబడిన వాళ్ళు వాక్యం అయిపోగానే నెక్స్ట్ పాస్టర్ గారు చెప్తున్నారు, ఎవరైనా పశ్చాత్తాపడండి, ఈ వాక్యాన్ని విని మారుమనసు పొందండి అంటే ముసలి వాళ్ళు, లేచి నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు వచ్చి ఆల్టర్ దగ్గర వచ్చి మోకరించి పశ్చాత్తాపడుతున్నారు. అది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. సో వాక్యం కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆ వాక్యం చేరినట్టుగా ప్రార్థించండి. అలాగే మరి అక్కడ యుఎస్కి వెళ్ళినప్పుడే దేవుడు ఇంకో కొన్ని ద్వారాలు కూడా తెరిచాడు. అక్కడ శ్రీలంక నుండి పాస్టర్స్ కొంతమంది వచ్చారు. వాళ్ళు శ్రీలంకకు రావాలని వారు కోరుకున్నారు. కెనడా నుండి అక్కడ ఒక కుటుంబం మా దగ్గరికి రండి అని చెప్పేసి వాళ్ళు తీర ఫ్లైట్ ఎక్కే ముందు ఇప్పుడు రండి అంటారు. ఆల్రెడీ అయిపోయింది, రిటర్న్ టికెట్స్ అన్ని బుక్ చేసుకున్నాను, దేవుని చిత్తం అయితే నెక్స్ట్ ట్రిప్లో వస్తాను. సో అలా అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇప్పుడు ఆ ఒకనాడు పౌలుని అడిగారు, మా యుద్ధకు రండి, మా యుద్ధకు వచ్చి వాక్యం చెప్పండి అని పేతురు యోహానులను పౌలుని అడిగినట్లుగా ఈరోజు కూడా ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఆకలి కలిగిన వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు మరి ప్రతి చోట దేవుని వాక్యాన్ని ఏదో రీతిగా మనమే వెళ్ళి చెప్పాలని ఏమీ లేదు. బూదిగంతముల వరకు దేవుని వాక్యం వ్యాపించినట్లుగా రీచింగ్ ద అన్రీచ్డ్, అంటే ఇంకా దేవుని వాక్యము చేరని ప్రాంతాలకు వాక్యం చేరినట్లుగా ప్రార్థన చేద్దాం. అయితే సంఘాలను బలపరచడానికి చేరే వాక్యమే కాదు, ఇంకా సువార్త వినని వారి యొద్దకు కూడా సువార్త వెళ్ళాలి. నూతన ఆత్మలు చేర్చబడాలి, వారి యొద్దకు సువార్త వెళ్ళాలి. మరి దేవుడు ఈ మధ్య కాలంలో కూడా గొప్ప కార్యాలు సంఘంలో చేస్తూనే ఉన్నాడు. దాన్ని బట్టి దేవుని మహిమ చెల్లిస్తున్నాను. రీసెంట్గా ఆల్ నైట్లో మీరు విన్నారు, ఆఫ్ నైట్లో ఒక సాక్ష్యం, కైసర్ నగర్లో ఒక సహోదరుడు ఎవరు సువార్త చెప్పలేదు, ఏం చేయలేదు, కానీ ఆయనంతటా ఆయనకున్న కిడ్నీ స్టోన్స్ ఒకవేళ నిజమైన దేవుడు అంటూ యేసు ప్రభు అయితే ఈ కిడ్నీ స్టోన్స్ తొలగిపోవాలి, నాకు బాగు కావాలి అనుకున్నాడట. చూడండి, దేవుడు ఆయనతో మాట్లాడడం, ఆయన తనంతట తాను ప్రార్థన చేసుకోవడం, ఆ కిడ్నీ స్టోన్స్ నుండి విడుదల పొంది ఆయన హాఫ్ నైట్ ప్రేయర్ మీటింగ్కి వచ్చాడు. ఈరోజు వాళ్ళ ఇంట్లో ఉన్న తన ప్రాచీనమైనవన్నీ తీసి పక్కన పడేసి ఏవేవి తాను దేవుళ్ళు దేవతలు అనుకున్నారో దానికి మించి యేసు ప్రభు దేవుడు అని ఈరోజు విశ్వసించి సండే చర్చ్ కూడా వచ్చాడు. మరి దేవుడు కార్యాలు చేస్తున్నాడు, నూతన ఆత్మను నడిపిస్తున్నాడు. అలాగే యూపీ నుండి ఒక ఫ్యామిలీ వచ్చారు. వారు మరి వారి సతీమణి భయంకరమైన దురాత్మ శక్తులతో పీడింపబడుతుండగా మరి వాళ్ళు ఒక దగ్గర కార్పెంటర్ వర్క్ చేస్తూ ఉన్నాడు. మరి కలప్ప పాస్టర్కి ఆ కార్పెంటర్ పరిచయం, వారి ద్వారా వారి చర్చికి పరిచయం చేయబడ్డారు. మరి వారి కుటుంబంలో కూడా భయంకరమైన పరిస్థితి. చర్చ్ ఎదురుగా బిల్డింగ్లోనే ఉంటారు వాళ్ళు, కానీ ఎప్పుడు చర్చికి రాలేదు. 4 నెలలు అయింది చర్చ్ ముందు ఉండి, కానీ ఎప్పుడు వారు చర్చికి రాలేదు. ఎవరు వెళ్ళి వాళ్ళని ఆహ్వానించలేదు కూడా. కానీ దురాత్మలు మనకు సహాయం చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, మరి మనం చేయకపోతే ఏం చేస్తాం? దేవుడు దయ్యాలను వాడుకుంటున్నాడు. ఓకే, పని అప్పగించింది మనకు, కానీ మనం సరిగ్గా చేయట్లేదు కాబట్టి దయ్యాలు చేస్తున్నాయి. సరే, ఏదేమైనప్పటికీ వారి కుటుంబంలో విషాదకరమైన పరిస్థితి. వారి సొంత చెల్లి దురాత్మ చేత పీడింపబడి మాంత్రిక శక్తులు వారిపైన ప్రయోగం చేయబడి ఆత్మహత్యకు పాల్పడి వారు చనిపోయింది. నెక్స్ట్ ఆ సహోదరి మీద ప్రభావం చూపిస్తూ ఉంది. మరి దేవుడు ఆశ్చర్యతగా వారిని ఇక్కడ నడిపించాడు. వారు ఈరోజు మన మధ్యలో ఉన్నారు, మనతో కూర్చున్నారు. ఈ ఆరాధనలో వారు కూడా పాల్పొందినారు. వారికి భాష అర్థం కాకపోయినా దేవుని సన్నిధిని ప్రేమించారు, మనతో కలిసి చప్పట్లు కొట్టి ఆరాధించారు. రైట్, దేవుడు అలాంటి కార్యాలు కుటుంబాల్లో జరిగించాలి. అలాంటి నూతన ఆత్మలను దేవుని రాజ్యంలో నడిపిస్తే అప్పుడు పరిచర్య ఫలవంతంగా జరుగుతున్నట్టు. కేవలం మనమే వచ్చి కూర్చొని మనమే దేవుని ఆరాధించి వెళ్ళిపోవడం అనేది అది నిజమైన పరిచర్య, ఫలభరితమైన పరిచర్య కాదు. మరి దయచేసి దేవుని వాక్యము సువార్త బూదిగంతంలో వ్యాపించినట్లు. ఈరోజు బీహార్కి, యూపీకి మనం వెళ్ళి ప్రకటించడానికి అనుమతి లేదు. లోకం అనుకుంటుంది వాళ్ళే తెలివైన వాళ్ళని, దేవుడు వాళ్ళకి మించిన తెలివాడు. అక్కడ వాళ్ళని ఇక్కడ తీసుకొస్తున్నాడు. మీరు అక్కడ దాకా ఏం వెళ్తారులే, వాళ్ళని ఇక్కడ తీసుకొస్తారు. ఓకే, దేవుడు ఏమైనా చేయగలడు. ఓకే, కానీ మనం సిద్ధంగా ఉండాలి దేవుని పని చేయడానికి. తీరా వాళ్ళని ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత మనం సిద్ధంగా లేము, మన టైం బిజీ. దయచేసి ఒక మాట నేర్చుకోండి. ఈరోజు మీ వ్యక్తిగత జీవితాన్ని గురించి, అనగా మీ అవసరతలు, మీ బాధలు, మీ సమస్యలు ఇవన్నీ పక్కన పెట్టి దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. నూతన ఆత్మల కోసం ప్రయాసపడండి. దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడండి. మిగతా అన్ని దేవుడు ఆటోమేటిక్, అవి పెద్ద సమస్యలు కాదు దేవుని ముందు. మీకున్న అవసరతలు, మీకున్న సమస్యలు దేవుని ముందు పెద్ద సమస్యలే కాదు. ఆయన నీతి, ఆయన రాజ్యం అతిపెద్ద అవసరత. దాని మీదకి దృష్టి పలించండి, ఆటోమేటిక్గా మిగతా అన్ని దేవుడు మన జీవితాల్లో చూసుకుంటాడు. సో ఒకటి రివైవల్, రెండవది రిడమ్షన్, మూడవది రీచింగ్ ద అన్రీచ్డ్, నాలుగవది దేవుని యొక్క రెవల్యూషన్ కొరకు, ప్రత్యక్షత కొరకు ప్రార్థించండి. దేవుడు ఈ సంఘం పట్ల ఆయన ప్రణాళిక ఏంటి, ఈ సంవత్సరం అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ పట్ల దేవుని ప్రణాళిక ఏంటి, మనం ఇంకొక మెట్టుకు ఎలా ఎదగాలి, ఇంకొక ప్రాంతానికి ఎలా చేరాలి, పరిచర్యను ఇంకొక మెట్టులోనికి ఎలా తీసుకెళ్ళాలి, అలా దేవుడు దర్శనాన్ని ఇచ్చి దేవుని ప్రత్యక్షతలో దేవుడు ఈ సంఘానికి ఇచ్చేలాగున రెవల్యూషన్ కొరకు, ప్రత్యక్షల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెం ఎక్కువ టైం అయింది. మనకు నెక్స్ట్ డే నుండి మనం వాక్యం కొంత సమయం మాత్రమే, ఆ తర్వాత ఎక్కువ సమయం మనము ఆరాధనలో, ప్రార్థనలో సమయాన్ని గడపబోతున్నాం. ఉన్న గంటలో అన్నిటికీ మనం న్యాయం చేయాలి కనుక క్లుప్తంగా వాక్యం ద్వారా పురికొల్పబడి ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని మనం గడపబోతున్నాం. అందరం ఒకసారి లేచి నిల్చున్నట్లయితే ఒకసారి దేవుని మహింపరిచి, దేవుని ఆరాధించి, దేవుని నామాన్ని కీర్తిద్దాం.
అందరం కూడా కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు దయచేసి దేవుని ఆరాధిస్తూ ఆయన సన్నిధి మన మధ్యలోనికి ఆహ్వానిస్తూ